బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సెలబ్రిటీ అయిపోవాలనుందా? అగ్ని పరీక్ష సీజన్ 10 లో కామన్ మ్యాన్ గా అడుగు పెట్టడానికి అసలు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? చదువు, వయసు, ఐడెంటిటీ, రూల్స్ ఏంటో ఈ చిన్న వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 10 గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోనే అప్లోడ్ అవుతుంది. సో మన వీడియోస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ టీమ్ అఫీషియల్ గా చూసే 5 ముఖ్యమైన అర్హతలు ఇవే. మొదటి రూల్, మీకు కనీసం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు నిండి ఉండాలి. దానికి ప్రూఫ్ గా మీ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికి వచ్చే డౌట్, నేను బాగా చదువుకోవాలా అని. అస్సలు అవసరం లేదు. బిగ్ బాస్ కి చదువుతో సంబంధం లేదు. మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, రైతు అయినా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చు. మీ వృత్తిలో మీరు జెన్యూన్ గా ఉంటే చాలు. సెకండ్ రూల్, ఇది చాలా సీరియస్ రూల్. అప్లై చేసే అభ్యర్థిపై ఎలాంటి లీగల్ కేసులు లేదా పోలీస్ క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. క్లీన్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళనే టీం సెలెక్ట్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఫోన్ లేకుండా ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. అంతేకాదు, కష్టమైన టాస్కులు ఆడాలి. అందుకే మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మరియు టాస్కులు ఆడే శారీరక ఫిట్నెస్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన క్వాలిఫికేషన్ మీ మాట తీరు. మీ భావాలను స్పష్టంగా, మొహమాటం లేకుండా తెలుగులో చెప్పగలగాలి. కెమెరా ముందు భయం లేకుండా మీ ఒరిజినల్ క్యారెక్టర్ ని చూపించే ధైర్యం ఉండాలి. చూసారుగా, మీ దగ్గర సెలబ్రిటీ హోదా లేకపోయినా పర్లేదు, కానీ జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేసే దమ్ము, ధైర్యం ఉంటే చాలు. మీరే నెక్స్ట్ బిగ్ బాస్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్. ఈ అర్హతలన్నీ మీకున్నాయా? అయితే ఇప్పుడే మీ ఇంట్రొడక్షన్ వీడియో రెడీ చేసుకోండి. ఆడిషన్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవ్వగానే అప్డేట్ కావాలా? కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ గురించి చూస్తూనే ఉండండి మన ఛానల్.